హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లల కోసం మంచి స్నాక్ రెసిపీ శక్కరపార ఎలా చేయాలో చూపించబోతున్నాను. బయట స్వీట్ షాపుల్లో దొరికే శక్కరపార ప్యూర్ మైదాతో చేస్తారు, కానీ నేనైతే హెల్దీగా గోధుమ పిండి బెల్లంతో ఎలా చేయాలో చూపించబోతున్నాను. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. దానికోసం ముందుగా నేను మిక్సీ జార్లో 4 కప్పుల బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. ఈ బొంబాయి రవ్వ వల్లే క్రిస్పీనెస్ వస్తుంది. దాన్ని ఇప్పుడు మెత్తగా పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు బేసిన్లో తీసుకుంటున్నాను. అందులోనే 4 కప్పుల గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. రవ్వ పిండి ఈక్వల్గా తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పోపు గరిటె తీసుకున్న అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే పిండిలో వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక స్పూన్తో కలుపుకోవాలి. ఇది కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని 2 కప్పుల పిండికి 1/2 కప్పు చొప్పున వాటర్ తీసుకుంటున్నాను. నేను 1/2 కప్పు వాటర్ తీసుకుని వేడి చేసుకుంటున్నాను. వాటర్ వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో 1/3 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. వేడి నీళ్ళల్లో వేసి ఇలా కలుపుకుంటే బెల్లం కరిగిపోతుంది. బెల్లం నీళ్ళు వేడిగా ఉన్నప్పుడు వేయకుండా రూమ్ టెంపరేచర్కి వచ్చాక పిండిలో కలుపుకోవాలి. పిండిలో ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి సరిపోయిందా లేదా చూసుకోవడానికి పిండిని ఇలా నొక్కి పెడితే ఉండలు కడుతుంది. ఉండ కడితే నెయ్యి సరిపోయినట్టు, సరిపోకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం నీళ్ళని ఇలా టీ స్ట్రైనర్తో వడకట్టుకోవాలి. అందులో ఇసుక రాళ్ళు ఏమైనా ఉంటే తీసివేయాలి. బెల్లం నీళ్ళతో పిండి కలుపుకోవడానికి సరిపోదు కాబట్టి కాచి చల్లార్చిన పాలు వేసుకుంటూ పిండిని చపాతీ పిండి కన్నా మెత్తగా కలుపుకోవాలి. పాలు వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు. రూమ్ టెంపరేచర్కి వచ్చాకే కొన్ని వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. మెత్తగా కలుపుకొని 1/2 అవర్ పక్కన పెడతాం కాబట్టి రవ్వ వేసుకుంటున్నావు కాబట్టి వాటర్ని అబ్జర్వ్ చేసుకొని కరెక్ట్ కన్సిస్టెన్సీకి వస్తుంది. తర్వాత మళ్ళీ 2-3 మినిట్స్ ఇట్లా నొక్కి పెట్టుకొని ఇప్పుడు ఉండల్లాగా కొంచెం తీసుకుంటూ చపాతీ రోలర్తో రోల్ చేసుకోవాలి. 1/2 ఇంచు మందంలో నొక్కుకోవాలి. 1/2 ఇంచు మందం కన్నా ఎక్కువగా నొక్కుకుంటే, మందంగా నొక్కుకుంటే అవి కాలడానికి టైం పడుతుంది. లోపల పిండిగా ఉంటాయి. పైన కలర్ వచ్చేసి లోపల పిండిగా ఉంటుంది. ఇలా 1/2 ఇంచు మందంలో నొక్కుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ శక్కరపారకి. ఇప్పుడు నైఫ్తో ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ని తీసివేయాలి ఇలా కట్ చేస్తూ. ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. బయట స్వీట్ షాపుల్లో అయితే మైదా యూస్ చేస్తారు. అంత హెల్దీ కాదు కాబట్టి మనం గోధుమ పిండితో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే పిండి మొత్తాన్ని కూడా చపాతీ రోలర్తో 1/2 ఇంచు మందంలో నొక్కుంటూ ఇలా నైఫ్తో కట్ చేసుకోవాలి. డైమండ్ షేప్లో, స్క్వేర్ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్కి సరిపడా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల పిండిగా ఉంటుంది. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే అవి క్రిస్పీగా కలర్ బాగా వచ్చి లోపలి వరకు బాగా వేగుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి ప్లేట్లో వేసుకోవాలి. చిన్న బిస్కెట్ లాగా మంచి కలర్ఫుల్గా ఉంటాయి.
ఇదిగో ఆయిల్ కూడా చుక్క నూనె కూడా పీల్చకుండా చాలా బాగుంటాయండి. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ అస్సలు పీల్చవు. ఈవినింగ్ స్నాక్స్లోకి బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి చాలా బాగుంటాయి. ఈ 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఖచ్చితంగా 1 మంత్ స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.